ప్రభుత్వం మద్యం పాలసీ మారుస్తున్న సందర్భంగా ప్రభుత్వం మద్యం షాపుల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరంలో అమలాపురం మద్యం డిపో పరిధిలో ఉన్న మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన చేశారు. స్థానిక లంకతల్లమ్మ గుడి సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహం నుంచి పోలమ్మ చెరువుగట్టు వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అర్థాంతరంగా ఉపాధి కోల్పోతే రోడ్డున పడుతున్న తమ కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను కోరారు. నా పేరు వెంకటరామమూర్తి అండి. మాది ముమ్మడివరం మండలం. మాది ముమ్మడివరం వైన్ షాప్లో పనిచేస్తున్న సిబ్బంది అండి. ఈరోజు రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు మమ్మల్ని ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేయమన్నారండి. ఈవేళ 15,000 మంది సిబ్బంది ప్రతి డిపోలో కూడా ప్రతి జిల్లా వాళ్ళగా సర్కిల్ వైజ్ మండల వైజ్గా ఈ శాంతియుత ర్యాలీ చేయవలసి జరుగుతుందండి. ఇది ఎందుకంటే మాకు 15,000 మంది సిబ్బంది ఉన్నామండి. ఏదైతే నెక్స్ట్ గవర్నమెంట్లో మేము ఫస్ట్ గవర్నమెంట్లో మేము ఆన్లైన్ ద్వారా రావడం జరిగిందండి. కలెక్టర్ గారి ద్వారా, అలాగే ఆర్డీఓ గారి ద్వారా, అదేవిధంగా సూపరింటెండెంట్ గారి ద్వారా రావడం జరిగిందండి. మాకు కరోనా టైం కూడా మేము లక్ష్యంగా మా ప్రాణాలు సైతం మేము అడ్డు పెట్టి మరీ మేము సేవ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు మా దృష్టిలో పెట్టుకుని మేము సేవ చేయడం జరిగిందండి. మమ్మల్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి ఏదైతే అక్టోబర్ నెలలో మళ్ళీ కొత్త ప్రైవేటీకరణ చేస్తానంటున్నారండి. కొత్త పాలసీ తీసుకొచ్చి మేము 15,000 మంది ఉన్నామండి. మా 15,000 మందితో పాటు ప్రత్యక్ష 15,000 మంది, పరోక్షంగా 15,000 కుటుంబాలు రోడ్లు పడతాయని గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసిన కొంచెం మాకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకుంటామండి. అంతేకాదు మేము ఎవరికి వ్యతిరేకం కాదండి. మేము జస్ట్ ఈ ప్రభుత్వానికి కానీ ఎవరికైనా సరే పార్టీ కానీ సేవకులు మాత్రమే అండి. 15,000 మంది కోటి ఆశలతో ఎదురు చూస్తున్నామండి. వైన్ షాప్ సిబ్బంది రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది కనుక ఈ పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని 15,000 కుటుంబాలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామండి. ఖచ్చితంగా 15,000 కుటుంబాలు న్యాయం చేస్తారని మీడియా సోదరుల రూపంగా పైకి వెళ్ళి న్యాయం చేయకూడదని చెప్పి ఈ మీడియా రూపంగా మాకు మేము తెలియజేయడం జరుగుతుందండి. వైన్ షాప్ సిబ్బంది ఈరోజు ఉదయం వైన్ షాప్ సిబ్బంది ముమ్మడివరం నియోజకవర్గం నుంచి వైన్ షాప్ సిబ్బంది అందరూ కూడా లంకతల్లమ్మ టెంపుల్ గాంధీ బొమ్మ విగ్రహం దగ్గర స్టార్ట్ చేసి అలాగే మన మండల ఆఫీస్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఎండింగ్ చేయడం జరిగిందండి. ఈ శాంతియుత ర్యాలీ శాంతియుతంగా చేయడం జరిగింది. మా వైన్ షాప్ సిబ్బంది యొక్క ఆవేదన అండి. ఇదంతా వేరే విధంగా కాదు. మా యొక్క ఆవేదన 15,000 కుటుంబాలు రోడ్డు మీద పడకుండా మా యొక్క ఆవేదన అండి. అర్థం చేసిన ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. పేరు దుర్గాప్రసాద్ అండి. నేను అమలాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ IMFL డిపోలో పనిచేస్తున్న సిబ్బంది అండి. మేము అందరం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే మద్యం పాలసీ విధానంలో నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయంలో భాగంగా మా ఉద్యోగాలన్నీ కూడా పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము యూనియన్ పిలుపు మేరకు ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేపట్టామండి. ఈరోజు ఇందులో మా ఆవేదన ఏంటంటే రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రభుత్వం తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయం వల్ల ఇందులో పనిచేస్తున్న 15,000 మంది కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ పరిస్థితిని ప్రభుత్వం గుర్తించి మా విషయంలో ఉపాధి కల్పించే విషయంలో మంచి నిర్ణయం తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా దీనికి వ్యతిరేకంగా కాకుండా శాంతియుతంగా మా యొక్క ఈ ఆవేదన తెలియపరిచే దీంట్లో భాగంగానే మేము ఈరోజు ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా మా యొక్క ఆవేదనను గుర్తించి మాకు ఉపాధి కల్పించే స్థితిగా మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రార్థిస్తున్నాము.